కాసేపట్లో మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతారు సోనీవుడ్ గారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఉన్నారు. సో ముందుగా షఫీ గారు, సో మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అందరికీ సుపరిచితమే. చాలామంది మోటివేట్ చేస్తూ ఉంటారు. మీ మోటివేషన్తో చాలామంది ప్రేరేపితం కూడా మనం చూస్తూ వచ్చాం. సో అసలు ఎలా చూడాలి సార్, గత కొన్ని రోజులుగా ఈ జరుగుతున్న పరిణామాలు కానీ సాంఘటనలు కానీ మనం ఎలా చూడాలి? సార్ విషయం ఏంటంటే సార్, ఇక్కడ ఎవరైనా ఏదైనా ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు ఆ మాట యొక్క ప్రభావం చాలా బలంగా సమాజం మీద పడుతుంది. అంటే నేను మాట్లాడేటప్పుడు నా మాట యొక్క ప్రభావం నా చుట్టుపక్కల వాళ్ళ మీద పడుతుందన్న విషయం ప్రతి ఒక్కరికి ఒక బేసిక్ అవగాహన కలిగి ఉండాలి. అంటే రెస్పాన్సిబిలిటీగానే మాట్లాడాలి, బాధ్యతాయుతంగానే మాట్లాడాలి. ఇలాంటి సంఘటనలు జరగగానే నోటికొచ్చినట్లుగా ప్రతి ఒక్కళ్ళు వ్యాఖ్యానించడము, వాళ్ళు మాట్లాడటం వల్ల ఒక నెగిటివ్ మెసేజ్ కనుక వెళ్ళిపోతే మాటను తిరిగి తీసుకోలేము. ఈరోజు ఈ సందర్భంలో ప్రవీణ్ పగడాల గారి విషయంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, సంతాపం అందరం వ్యక్తం చేశారు. అక్కడ ఒక అనుమానం వచ్చింది, ఇది యాక్సిడెంటా లేకపోతే ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా అని చెప్పి. ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది, వారి పని వారు చేసుకుంటారు. యాక్చువల్గా దానికి మనం డిమాండ్ చేయొచ్చు, సార్ మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ జరిగినటువంటి పొరపాటు ఏంటంటే, మాకు అనుమానాలు ఉన్నాయి, ఎందుకు అనుమానం ఉందంటే ఈ కారణాల వల్ల అనుమానం వస్తుంది, ఇది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ చెప్పేటువంటి రైట్ ప్రతి ఒక్కరికి ఉంది. వాయిస్ రేస్ చేశారు. యాక్చువల్గా ఇన్సిడెంట్ ఆ ప్లేస్ కూడా నేను వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ జరిగినట్టు ఒక చిన్న పొరపాటు నాకు అనిపించింది ఏంటంటే, మాకు అనుమానం ఉంది అని చెప్పి ఆగిపోవాల్సింది కొంతమంది ఇంకొంచెం ముందుకు వచ్చేసి మాకు ఫలానా 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 వ్యక్తుల మీద అనుమానం ఉందని చెప్పేసి కొన్ని సంస్థల పేర్లు, వ్యక్తుల పేర్లు ఓపెన్గా మీడియా ముందు చెప్పడం అన్నది నిజంగా జరగకుండా ఉండవలసింది. ఎందుకంటే ఎప్పుడైతే పేర్ల ప్రస్తావన చేసేసారో వీరి మనసులో ఏముంటుంది, అసలు దాంట్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, లేకపోతే వీళ్ళెలా అంటే మా పేరు బయటకు వచ్చేసింది, అనవసరంగా మమ్మల్ని మార్కెట్లో బ్లేమ్ చేసేసారు. ఇంకా సామాన్య ప్రజలు ఎలా ఉంటారండి, వీళ్ళ వల్లనే నమ్మడం మొదలుపెట్టేస్తారు, వీళ్ళకి ఇన్సెక్యూరిటీ కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఓవరాల్ మళ్ళీ వీళ్ళు దీన్ని శత్రుత్వ భావంతో తీసుకోవడము, అంటే మత విద్వేషాలు వచ్చేసాయి రెండు మత వర్గాల మధ్య. నిజంగా చెప్పాలంటే మనం మాట్లాడేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. ఈరోజు సోషల్ మీడియా వచ్చేసింది, ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్ ఉంది, ఇష్టం వచ్చినట్టు వీడియో రికార్డ్ చేసి పెట్టేస్తారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, సో ఏదైనా మాట్లాడచ్చు అనే ఫీలింగ్ తో ఉన్నారో తప్పించి దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది ఎవరు ఎగ్జాక్ట్లీ అంటే భావ ప్రకటన అంటే లిమిటేషన్స్ ఉన్నాయండి. ఏది పడితే నేను మాట్లాడేస్తాను అంటే తప్పది. అంటే నేను మాట్లాడేదానికి నా భావం వ్యక్తం చేయొచ్చు, అంతే తప్ప దానికి విద్వేషాలు రేకెత్తించే విధంగా ఉండకూడదు. ఒక వ్యక్తి యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా నేను మాట్లాడడం కూడా సమంజసం కాదు. ఈ విషయం మనకి క్లారిటీ ఉండాలి. యాక్చువల్గా ఏమవుతుందంటే ఇక్కడ సార్, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదైనా ఒక సమస్య సమాజంలో ఉన్నప్పుడు ఆ సమస్య గురించే చర్చ జరుగుతూ ఉంటుందండి. వాస్తవానికి ఒక ఇంటెలెక్చువల్గా మనం చేయాల్సింది ఏంటంటే, సమస్య గురించి కాకుండా సమస్యకు మూల కారణాలు ఏంటో చూడగలగాలి. రూట్ కాజ్ ఏంటో చూసి ఆ రూట్ కాజ్ ని కనుక మనం తీసేయగలిగితే ఈ సమస్య ఇప్పుడు కాదు ఫ్యూచర్లో ఎప్పుడు రాకుండా పోతుంది. ఈ రోజు నేను గమనిస్తున్న విషయం ఏంటంటే, ఈ వేరు మత వర్గాల మధ్య విద్వేషాలు ఏవైతే ఉన్నాయో, అంటే వీళ్ళు వాళ్ళని అసహించుకోవడం, వాళ్ళు వీళ్ళని అసహించుకోవడము, ఒక వర్గంలో ఉన్నటువంటి వారి కొంతమంది వారి గ్రంథాలని దూషించడము, వారి యొక్క పుణ్యపురుషుల్ని దూషించడము, వారు నమ్ముతున్న వ్యక్తిత్వాన్ని దూషించడము, వీరిని దూషించడం, ఇలా కొంతమంది చేస్తున్నారు. చూడండి, ఒక వర్గంలో 1 కోటి మంది ఉన్నారనుకోండి, దాంట్లోంచి ఏ ఒక్కరు ఇలా చేసినా కానీ ఇంపాక్ట్ కమ్యూనిటీ మొత్తం అవుతుంది. ఇక్కడే ఒక పాయింట్ అర్థం కాదు నాకు, అది కుల మతాలకు ఎందుకు ఆపాదిస్తారు? ఆ వ్యక్తి మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ మెంటల్ ఎబిలిటీని బట్టి ఉంటుంది కదా అది. అవును, వాస్తవమే. అయితే మాట్లాడే వ్యక్తి ఎలా రిప్రజెంట్ చేస్తున్నారంటే, మీ మతాన్ని నేను అటాక్ చేస్తున్నాను, నా మతం సరైనది అన్న వాస్తవం వస్తుంది. కాబట్టి ఈ రెండు కమ్యూనిటీస్ మధ్యనే డిఫరెన్స్ వస్తున్నాయి. ఇక్కడ ప్రవీణ్ పగడాల గారు చేసినటువంటి కొన్ని డిస్కషన్ చర్చలు ఉన్నాయి. మీరు అన్నారు కులానికి మొత్తానికి వ్యతిరేకంగా అన్నారు, కుల మతం లేదు మానవత్వమే ముద్దు అన్నట్టుగా మాట్లాడారు. అప్రిషియేట్ చేయాలి, వాస్తవం ఇది, ట్రూత్ అది. అయితే కొన్ని డిస్కషన్స్ ఎలా జరిగాయంటే, హిందూ సోదరులతో జరిగినటువంటి డిస్కషన్స్ అయినా, ముస్లిం సోదరులతో జరిగినటువంటి కొన్ని డిస్కషన్స్లో అయినా కానీ అక్కడ ఉన్నటువంటి నెగిటివిటీయో లేక నెగిటివ్ భావాలు వచ్చే విధంగానో, కించపరిచే విధంగానో కొన్ని వ్యాఖ్యలు చేశారు. యాక్చువల్గా ఎప్పుడు కూడాను రెండు మత వర్గాల మధ్య ఉన్నటువంటి వ్యక్తులు కూర్చొని మాట్లాడేటప్పుడు సమాంతర విషయాలు మాట్లాడుకోవాలి, లేకపోతే డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే వాటిని పాజిటివ్ దృక్పథంలో చేయాలి తప్ప మిమ్మల్ని కించపరిచి, ఇప్పుడు చూడండి, నేను నమ్మేది సరి అయింది అనాలంటే మీరు నమ్మేది తప్పు అని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అవును, ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, ప్రజలకు మంది ఇప్పుడు మీరు మన టైటిల్ కూడా ఇచ్చారు, మీరు మన ప్రైమ్ 9లో మతమా మానవత్వమా అని ఇచ్చారు. నేనేమంటానంటే, మతమా మానవత్వమా అంటే మతం వేరు మానవత్వం వేరు అని అర్థమైపోతుంది ఇక్కడ, అంతే కదా. మతమా మానవత్వం ఎందుకు ఇచ్చాము? నువ్వు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో. మతాన్ని తీసుకుంటే మానవత్వం లేదు, మానవత్వం తీసుకుంటే మతం లేదని. ఇది నిజమా అంటే 100% నిజమే. మతం వేరు, ధర్మం వేరు. ధర్మంలో మానవత్వం ఉంది. మతం ఏంటి అంటే, చూడండి సార్, ధర్మం అంటే మన ధార్మిక గ్రంథాలలో ఉంది ధర్మం సార్. ఏంటి అవి? వేదాలు ఉన్నాయి,
ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది. ఈ గ్రంథాలు ఏవైతే శృతులుగా ఉన్నాయో దీంట్లో ధర్మం ఉంది. బైబిల్ ఉంది, బైబిల్లో ధర్మం ఉంది. ఖురాన్ ఉంది, ఖురాన్లో ధర్మం ఉంది. అయితే ఈ గ్రంథాలు చేత పట్టుకొని బోధించేవారు వారు ఏదైతే బోధించారో వారి అభిప్రాయాలని జోడించి అది మతం. అంటే మానవుని యొక్క మతి నుండి జనించిందే మతము. అందుకే చూడండి, ఒకే గ్రంథాన్ని పట్టుకుని బోధించారు, వేరు వేరు రకాలుగా బోధిస్తుంటారు. ఉదాహరణ చూసినట్లయితే మన క్రైస్తవ బైబిల్ ఉన్నారు, బైబిల్ ఒకే బైబిల్ ఉంది, బైబిల్ పట్టుకుని బోధించేటువంటి వేరు వేరు డినామినేషన్స్, వేరు వేరు సంఘాలు చూసుకుంటే వీరి బోధ ఒకలాగా, వారి బోధ ఒకలాగా, వారి బోధ ఇవన్నీ మతాలు. మతాలు అంటే అభిప్రాయాలు 10 ఉండొచ్చు, గ్రంథం ఒకటే ఉంటుంది. గ్రంథం ధర్మం బోధిస్తుంది, ప్రజలు బోధించేది మతాలు అంటే అభిప్రాయాలు. ఇదే విధంగా చూడండి, మన వేదాలు ఒకటే ఉన్నాయి, చతుర్వేదాలు చెప్తున్న విషయం ఒకటే ఉంది, ఉపనిషత్తులు, భగవద్గీత. కానీ బోధించేటువంటి విధానంలో శైవం అనే వచ్చింది, వైష్ణవం వచ్చింది, ద్వైతం వచ్చింది, అద్వైతం వచ్చింది, విశిష్ట అద్వైతం వచ్చింది, ఇలా రకరకాలు వచ్చాయి. ఇవన్నీ కూడాను అభిప్రాయాలు అంటాను నేను. గ్రంథంలో ఇన్ని అభిప్రాయాలు లేవు, గ్రంథంలో ఒకటే ఉంది. ఇదే విధంగా ఖురాన్ ఉంది, ఖురాన్ ఒకే గ్రంథం, ఖురాన్లో ఉంది ధర్మం. కానీ ఖురాన్ని బోధించేటటువంటి వారు బోధిస్తే అనేక జమాతులు వచ్చేసాయి. ఇక్కడ హనఫియాన్ వచ్చింది, షాఫీ, హంబలి, రకరకాల స్కూల్ ఆఫ్ థాట్స్ వచ్చేసాయి. ఇవన్నీ కూడా మతాలు. మతాలు అంటే అభిప్రాయాలు, దీన్ని మజహబ్ అంటాం. దీని వేరు, మజహబ్ వేరు, ధర్మం వేరు, రిలీజియన్ వేరు. అయితే ఇక్కడ డిఫరెన్సెస్ ఎక్కడ ఉన్నాయి సార్? మతాల మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. చాలా మంది స్టేట్మెంట్ ఇస్తుంటారు, అన్ని మతాలు బోధించేది ఒకటేనండి అంటారు. ఇంత బ్లండర్ స్టేట్మెంట్ ఇంకోటి లేదంటాను. అన్ని మతాలు ఒకటి బోధించట్లేదు, ఒక్కొక్క మతం ఒక్కొక్కటి బోధిస్తుంది. మతాలంటేనే అభిప్రాయాలు వేరు వేరుగా ఉన్నాయి, కానీ ధర్మం ఒకటి. వ్యక్తులు బట్టి కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు నేను ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నా అభిప్రాయాలు దాంట్లో జోడించబడతాయి కదా. కాబట్టి యాక్చువల్గా ఇప్పుడు ధర్మం ఏంటి సార్ అంటే, వేదాలలో ఉన్న ధర్మమే, బైబిల్లో ఉన్న ధర్మమే, ఖురాన్లో ఉన్న ధర్మమే, భగవద్గీతలో ఉన్న ధర్మమే, ఒకే ఒక ధర్మం ఉంది. ఆ ధర్మం ఒకటే, ఆ ధర్మం ఒకటే. ఉదాహరణకి ఇక్కడ మనం గమనించినట్లేదు సార్, ఇక్కడ విద్వేషాలు ఎందుకు వస్తున్నాయి అని చెప్తాను. విద్వేషమైన, వేర్పాటు వాదమైన ఒక అంటురోగం వంటిది అంటుకుంటుంది. ఉదాహరణకి ఒక వర్గంలో విద్వేషాలు లేక వేర్పాటువాద భావాలు ఉంటే, ఇదంటే ఉదాహరణ క్రైస్తవులు ఉందనుకోండి, అది హిందువులకు అంటుకుంటుంది, ముస్లింలకు కూడా అంటుకుంటుంది. ఈ మతాల మధ్య ఏమవుతుంది? వేర్పాటువాదం వస్తుంది, వైషమ్యాలు వచ్చేస్తాయి, విద్వేషాలు వచ్చేస్తాయి. సరే, మతాల మధ్య ఉండి ఆగిపోతుందా అంటే కాదు. మతం లోపల ఉండే వర్గాల మధ్య కూడా వచ్చేస్తుంది. ఉదాహరణకి ఇది ముస్లింలకు అంటుకుంది అనుకోండి, ముస్లింల నుండి వేరు వేరు వర్గాలు ఉన్నాయే, వీళ్ళు ఒకరిని ఒకరు అసహించుకోవడం మొదలు పెడతారు. వాళ్ళని వాళ్ళే క్రైస్తవుల్లో నుండి వేరు వేరు డినామినేషన్స్, సంఘాలు వారి వారిని అసహించుకుంటారు. అక్కడ వేర్పాటువాదం వస్తుంది. హిందువులు కూడా ఈ వేర్పాటు, శైవం వైష్ణవం వేర్పాటు. మీరు చెప్తారు ఏ మతాల పేరుతో వారి అభిప్రాయాలు ప్రజల మీద రుద్దుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఏ ధర్మమైనా ఒకటే చెప్తుంది, ఎవరికి ఎక్కడ హింస ప్రేరేపించమని చెప్పి. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్, క్షమించాలి. ఏ ధర్మమైనా కాదు, ధర్మం ఒకటే ఉంది. 2-3 ధర్మాలు ఉంటే ఏ ధర్మం అనొచ్చు, ఏ మతమైనా అనొచ్చు. ఏ మతమైనా ఒకటి బోధించట్లేదు, మతాలు వేరువేరుగా బోధిస్తున్నాయి. ధర్మం ఒకటే, భాషలు వేరు, బోధించిన ఋషులు వేరు. ఉదాహరణకి ఒక క్లారిటీ కోసం విషయం చెప్తానండి. భగవద్గీతలో 4వ అధ్యాయము 7-8 మంత్రాలు శ్లోకాలు మనం చూసినట్లయితే, అక్కడ శ్రీకృష్ణుడు వారు చెప్తున్నారు, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడైతే ధర్మం క్షీణిస్తుందో అప్పుడప్పుడు నేను అవతరిస్తాను, మరి అక్కడ ధర్మాన్ని స్థాపింపచేస్తాను అని చెప్పారు. అంటే ధర్మం క్షీణించినప్పుడు ధర్మాన్ని స్థాపింపచేయడం కోసం పరమాత్మ భూమి మీదకి అవతరించడం జరుగుతుంది. అవతరించి అక్షర పరబ్రహ్మ గురించి బోధించడం జరుగుతుంది, ఇక్కడ ధర్మాన్ని స్థాపించడం జరుగుతుంది. అంటే ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణించినా కానీ. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎవరు అంటే, ఇతను భరద్గురువా జగద్గురు అంటే, భరద్గురు కాదు, జగద్గురు. కేవలం భారతదేశానికే కాదు కదా, భారతఖండ జగద్గురు. ఎక్కడ జగత్తులో, పూర్తి ప్రపంచంలో ఎక్కడ ధర్మం క్షీణించినా ఆ పరమాత్మ అవతరించాల్సిందే, బోధించాల్సిందే. ఈ పరమాత్మ అంటే ఎవరండి? పరమాత్మ అంటే కేవలం హిందువులకు సంబంధించిందా? కానే కాదు. ఏ పరమాత్మ అవతరిస్తాడని చెప్తున్నారో ఇదే పరిశుద్ధాత్మగా బైబిల్లో చెప్పడం జరిగింది. ఇదే రూహుల్ ఖుద్దూస్ పరిశుద్ధాత్మక ఖురాన్లో చెప్పడం జరిగింది. దీన్నే జిబ్రైల్ అంటారు, ఈ పరిశుద్ధాత్మని గాబ్రియల్ అని కూడా అంటారు. అయితే ఇక్కడ చెప్పబడే విషయం అంటే, అదే భగవద్గీతలో 4వ అధ్యాయం 1-2 శ్లోకాలు మనం చూస్తే, శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారు, ఓ కృష్ణ, ఈ యోగం ఏదైతే నీకు బోధించడం జరుగుతుందో, ఈ ధర్మము, ఇది ముందుగానే సూర్యుడికి బోధించడం జరిగింది. సూర్యుడు అంటే మొదటి మానవుడు ఆదాము. ఇదే మనువుకి బోధించడం జరిగింది, అంటే మహర్షి మనువుకి. ఇదే ఇక్ష్వాకులు బోధించడం జరిగింది, ఇదే ఇప్పుడు నేను నీకు బోధించడం జరుగుతుంది అన్నారు. ఇదే విషయం ఖురాన్లో కూడా ఉంటుంది. ఖురాన్లో 41 సూరా 43 సూరా 12 వాక్యంలో ఉంటుంది క్లియర్గా. అక్కడ ఏ ధర్మం అయితే నీకు బోధించడం జరుగుతుందో మొహమ్మద్ ప్రవక్త, ఇది ముందుగా నూహుకి బోధించాను, అంటే మహర్షి మనుకు బోధించాను. ఇదే అబ్రహాంకి, తర్వాత మూసాకి, ఈసాకి ఇదే ధర్మం మీకు బోధించడం జరుగుతుంది. అంటే ధర్మం ఒకటేనండి. ఎప్పుడైతే అరబ్బు ఆ ప్రాంతంలో ధర్మం క్షీణించి మానవత్వం లేకుండా పోయిందో, అక్కడికి కూడా అదే పరిశుద్ధాత్మ, అదే పరమాత్మ, అదే జిబ్రైల్ అవతరించి మొహమ్మద్ అనే ఋషికి ధర్మాన్ని బోధించారు. అది అరబీ భాషలో. ఏదైతే ఇక్కడ సంస్కృతంలో బోధించారో అదే అరబీలో బోధించారు. భాష మారింది తప్ప ధర్మం మారలేదు. ధర్మంలో ఏముంది సార్? ధర్మంలో చెప్పబడే విషయం ఏంటంటే, మానవుడు నిరహంకారంగా ఉండాలి.
అహంకారం ఉండకూడదు. ఎందుకు? ఇది నాది ఏది కాదు కదా, ఇవ్వబడిందే కాబట్టి నేను ఈ రోజు నన్ను రేపు ఉంటానో లేదు తెలియదు. కాబట్టి అహంకారం ఉండకూడదు, సమానత్వం ఉండాలి. తర్వాత మానవత్వంతో జీవితం గడపాలి, రెస్పాన్సిబిలిటీతో ఉండాలి. ఆ తర్వాత ఆ సృష్టికర్త భగవంతుడు ఆ సర్వేశ్వరుడితో డైరెక్ట్ కనెక్షన్లో ఉండాలి. ఇది సార్ ధర్మం అంటే నీతి, నిజాయితీ, మానవత్వము, నిరహంకారంగా బతకడం. ఇదే ధర్మం. ఏ గ్రంథం చెప్పినా కానీ ఏ ధర్మం ఇదే ధర్మం చెప్పదు. ఎక్కడ చెప్పదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే సార్, మతం అనేది అడ్డుగోడలు కడుతుంది, మతము విద్వేషాలు రేకెత్తిస్తుంది. ఇప్పుడు అంటే చాలా మంది ఈ విద్వేషాలు ఎందుకు వచ్చాయంటే రూట్ కాజ్ ఒకటి ఉందండి. రూట్ కాజ్ ఏంటంటే నా దగ్గరే సరైన ధర్మం ఉంది, నా గ్రంథమే పరిశుద్ధమైన గ్రంథము, మిగిలిన గ్రంథాలన్నీ పరిశుద్ధమే కావు. మోక్షాన్ని పొందాలంటే, నిత్య జీవాన్ని పొందాలంటే, స్వర్గాన్ని పొందాలంటే నేనే సరైన మార్గంలో ఉన్నాను, మిగిలిన వాళ్ళు ఎవరు కాదని ముస్లింలు భావిస్తున్నారు, క్రైస్తవులు భావిస్తున్నారు, ఇట్లా వేరు వేరు వర్గాల వాళ్ళు కూడా ఇలా భావిస్తున్నారు. ఇది వాస్తవం కాదంట నేను. ఎందుకంటే ఒక వ్యక్తి మోక్షాన్ని పొందడానికి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మానవత్వానికి సంబంధించేనా, నీతి నిజాయితీకి సంబంధించేనా కానీ ఈ సందేశం అన్ని గ్రంథాల్లో అందుబాటులో ఉంది. కాబట్టి మనం పరిశీలన చేయకుండానే నా దగ్గరే సత్యం ఉంది, ఇంకెవరి దగ్గర సత్యం లేదు అంటాము, సరైన విషయం కాదు. ఎస్ సార్, కంటిన్యూ చేద్దాం. మనతో పాటు